ఒక చిన్న గ్రామంలో ఇద్దరు అక్కాచెల్లెళ్ళు ఉండేవారు. వాళ్ళ పేర్లు రాధ మరియు గీత. ఇద్దరూ చాలా బద్ధకస్తులు. ఉదయం ఆలస్యంగా లేవడం, ఇంటి పనులు చేయకుండా తప్పించుకోవడం వాళ్ళ అలవాటు. వాళ్ళ అమ్మ ప్రతిరోజూ, కొంచెం పని చేయండి అమ్మాయిలు, పని చేస్తేనే జీవితం బాగుంటుంది అని చెప్పేది. కాని రాధ నవ్వుతూ, ఇప్పుడే ఎందుకు పని చేయాలి, తర్వాత చూద్దాం అనేది. గీత కూడా, అవును అమ్మా, విశ్రాంతిగా ఉండటం ఎంత బాగుంటుందో అని చెప్పేది. ఒక రోజు వాళ్ళ అమ్మ అనారోగ్యంతో పడిపోయింది. ఇంట్లో వంట చేయడానికి, నీళ్లు తీసుకురావడానికి ఎవరూ లేకపోయారు. మొదట ఇద్దరూ పనిని తప్పించుకోవాలని చూశారు. కాని ఆకలితో ఉండలేక చివరకు వంటగదిలోకి వెళ్లారు. రాధ అన్నం పెట్టింది, గీత కూర వండింది. మొదట వాళ్లకు చాలా కష్టం అనిపించింది. కాని కొద్దిసేపటికి పని చేయడం వల్ల ఇంటి పని ఎంత ముఖ్యమో అర్థమైంది. ఆ రోజు సాయంత్రం వాళ్ళ అమ్మ నవ్వుతూ, చూశారా, పని చేస్తేనే మనల్ని మనం చూసుకోగలం అని చెప్పింది. రాధ తలవంచి, అమ్మా, ఇకపై బద్ధకం చేయం అంది. గీత కూడా, ప్రతి పని సమయానికి చేస్తాం అని చెప్పింది. ఆ రోజు నుంచి ఇద్దరూ కష్టపడి పని చేస్తూ, చదువులో కూడా మంచి ఫలితాలు సాధించారు. గ్రామంలో అందరూ వాళ్లను చూసి మెచ్చుకున్నారు. నీతి: బద్ధకం మన జీవితాన్ని వెనక్కి లాగుతుంది. కష్టం, క్రమశిక్షణ మనలను ముందుకు తీసుకెళ్తాయి.